2019లో ప్రభుత్వం మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పాటైనటువంటి కమిటీ ఈ నిబంధనలన్నింటినీ సరళీకృతం చేయడం కోసం ఒక కమిటీని వేసుకున్నారు. ఇక్కడే పునాది పడింది ఈ అక్రమాలన్నింటికీ కూడా. మూలం ఇక్కడే. ఆ రోజు నుంచే లడ్డూలో కల్తీ మొదలైంది అనడానికి మనకి ఆధారాలు ఉన్నాయి. ఎట్లా అనంటే, ఒకవైపు భక్తుల మనోభావాలు. తిరుపతికి వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరు కూడా అత్యంత ప్రీతిపాత్రంగా చేసేది దేవుడి ప్రసాదమైనటువంటి లడ్డు. నాణ్యత తగ్గింది 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 అనేటువంటి చర్చ ఎప్పుడైతే మొదలితే ప్రతిపక్షంలో మేము కూడా ఈ నాణ్యత మీద అనేక సార్లు భక్తులుగానే మాట్లాడాం, రాజకీయ కోణంలో కాదు. ఆ తర్వాత ఇవాళ గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత చూస్తే అప్పుడున్నటువంటి ఈవో ఈ ల్యాబ్కి శాంపుల్స్ని పంపిస్తే వారి ప్రభుత్వంలో ఏర్పాటు చేసినటువంటి కమిటీ నేతృత్వంలో తీసుకున్న నిర్ణయాలలో సప్లై చేసిన నెయ్యిని CFTRI సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మైసూరుకు పంపిస్తే వాళ్ళు అందులో కల్తీ జరిగింది అని 2022లోనే తేల్చారు. అది ఏదైతే ఇప్పుడు మనం కెమికల్ గురించి బీసిస్టోస్టెరాల్ గురించి మాట్లాడుతున్నామో, జంతు అవశేషాల గురించి మాట్లాడుతున్నామో అది కూడా ఉంది అనేటువంటిది ఆ రోజున నిర్ధారించింది. ఈ నివేదికని తొక్కిపెట్టారు. 2022లో CFTRI ఇచ్చినటువంటి నివేదికని తొక్కిపెట్టారు. దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇది నేను చెప్తున్నటువంటి మాట కాదు. ఇవాళ ఏ సిట్ అయితే ఉందో ఆ సిట్ నివేదిక దీన్ని స్పష్టంగా తేల్చి చెప్పింది.